వచ్చేసి గాలి గోపురం అండి. ఇది ఎంట్రన్స్ పార్ట్. ఇప్పుడు మనం వచ్చేసి పుట్ట దగ్గరికి వెళ్తున్నాం. పుట్ట కూడా వెలిసిందండి. ఆ పుట్ట కూడా ఇక్కడే ఉంది, చూపిస్తాను పదండి. ఇదిగో చూసారా, మా పిల్లలు కూడా వస్తున్నారు ఇప్పుడు పుట్ట దగ్గరికి. రండి రా, చిన్నగా జాగ్రత్తగా రండి, చిన్నగా దాటు, దాన్ని పట్టుకో. మా పాప అయితే ఎగిరి దూకింది. ఇంక రండి దండి, లోపలికైతే వచ్చేసాం. ఎంతో దూరం ఉందండి, అక్కడి నుంచి కొంచెం దూరమే. ఇదిగో ఇదైతే పుట్ట, ఇది కూర్చోకూడదమ్మా. ఇదైతే వెలిసిన పుట్ట అండి. ఇక్కడ కూడా ఏదన్నా అనుకుంటే వెంటనే నెరవేరిపోతాయి అన్నమాట. ఇవైతే ప్రతిష్ఠించిన శిలలు, విగ్రహాలు అన్నమాట. దండం పెట్టుకోండి. ఈ చెట్టు కూడా అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల నుంచి, మా చిన్నపిల్లప్పటి నుంచి ఈ చెట్టు అనేది ఇలానే ఉందండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ చెట్టు కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ శిల అయితే ప్రతిష్ఠించింది కాదండి, ఇదైతే వెలిసిన శిల. చూసారా, నాగమ్మ తల్లి అండి. చాలా నిష్టగా పూజ చేయాలి, మనకి అలానే వరాలు కంపల్సరీగా ఇచ్చిద్ది నాగమ్మ తల్లి. చూసారా, ఇదనేది పుట్ట. దండం పెట్టుకోండి రా, దండం పెట్టుకోండి. చూసారా, మా పిల్లలు ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నారు, చిన్న పిల్లలు కూడా. చాలా అంటే చాలా బాగుండిద్దండి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉండిద్ది. అక్కడ ప్లే గ్రౌండ్లా ఉండిద్ది, గేమ్స్ అవి కూడా ఆడుకుంటుంటారు. మీరు కూడా ఎప్పుడన్నా ఇటు సైడ్ కంపల్సరీ మన లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ దర్శించుకోవాలండి. ఎప్పుడైనా ఇటు వస్తే దర్శించుకోండి, చాలా బాగుండిద్ది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను.